నమస్తే. ముఖ్యంగా కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం, హైడ్రా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా దూసుకెళ్తుపోతా ఉంది. ముఖ్యంగా నాలాలపైన కట్టినటువంటి అక్రమ నిర్మాణాలు, మరో పక్కన ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టినటువంటి నిర్మాణాలపైనగా మరి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కోడా గురిపిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆయన చేయడానికి ప్రయత్నించినటువంటి కబ్జా ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏదైతే జూబ్లీ హిల్స్లోని నందగిరి హిల్స్లో సుమారుగా 1000 గజాల పార్కు స్థలాన్ని కొట్టేయడానికి, అంటే కబ్జా చేయడానికి దానం నాగేందర్ ప్రయత్నించడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో దానం నాగేందర్తో పాటు మరో 2 పైన కేసులు నమోదు చేయడం జరిగింది హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. అంటే ఈ హైడ్రా అనేది మొదటిగా కాంగ్రెస్ పార్టీ నేతలపైనే ప్రయోగించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాని తర్వాత మనం చూసుకోవడం జరిగింది చాలా దిక్కుల చిత్రపూరి కాలనీ కావచ్చు, మిగతా కొన్ని చోట్ల పెద్ద పెద్ద బుల్డోజర్లను పెట్టి మరి 10 అంతస్తులు 20 అంతస్తులు ఉన్నటువంటి పెద్ద పెద్ద బంగ్లాలను సైతం కూడా హైడ్రా చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా నేలమట్టం చేయడం జరిగింది. ఇక నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల ఇట్లాంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉన్నారు. అయినా అంటే చెరువులు కబ్జాలు చేసుకొని, నాలాలు కబ్జాలు చేసుకొని, ఈ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇవి హైదరాబాద్ సరౌండింగ్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు. చిన్న చినుకు పడితే చాలు మొత్తం అంతా కూడా చిత్తడిగా మారిపోతున్నటువంటి పరిస్థితి. నీళ్ళు ఎక్కడికి పోవాలో తెలియదు. నాలాలకు అన్ని కబ్జాలు అయిపోయినాయి, చెరువులలోకి నీళ్లు పోయేటువంటి పరిస్థితి లేదు. చెరువులన్నీ కూడా ఇప్పుడు అన్ని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో, అంటే 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు అందిన కాడికి దోచుకొని, అందిన కాడికి అక్రమ కట్టడాలు కట్టి మొత్తం అంతా చెరువులు నాలాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటిని పరిరక్షించాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. సరే, అన్ని దిక్కుల ప్రయత్నాలు చేస్తూ ఉందంటే కొన్ని చోట్ల మరి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది అన్నటువంటి ఆరోపణలు సైతం కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక నిన్ననో మొన్ననో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి తన తమ్ముని ఫామ్ హౌస్ని, మరో పక్కన తన యొక్క ఫామ్ హౌస్ని కూల్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం కూడా. అంటే ఇక్కడ ఒక చాకచక్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఫామ్ హౌస్లను, కొంతమంది అక్రమ కట్టడాలను కూల్చివేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కట్టినటువంటి అక్రమ కట్టడాల పైన విరుచుకుపడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే వచ్చుడే బీఆర్ఎస్ పార్టీ నేతల పైన పడ్డట్టు అయ్యేది ఉంటే ఇది కొంత పార్టీకి డ్యామేజ్, ఇది ప్రతీకార చర్యగా తెలంగాణ ప్రజలంతా భావించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన సానుభూతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక చాకచక్యంగా రేవంత్ రెడ్డి ముందుగా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాటిపైన చర్యలు తీసుకొని దాని తర్వాత వీటిపైన దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం జన్వాడ ఫామ్ హౌస్. జన్వాడ ఫామ్ హౌస్ పైన అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు అప్పుడున్నటువంటి పిసిసి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైతం జన్వాడ ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మించుకోవడం జరిగింది. 150 ఏళ్ల చరిత్ర గల ఏదైతే ఆ పిరంగినాల ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకొని 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టి మరి దీనికి ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టిందన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఎన్టీటీకి సైతం కూడా గతంలో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి గతంలో ఫిర్యాదు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, ఆ పార్టీ ఆధ్వర్యంలోనే ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ సంబంధించినటువంటి దానికి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు హైడ్రాకి. మరి జన్వాడ ఫామ్ హౌస్ను ఎప్పుడు కూల్చేస్తారు అన్నటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. ఈ సందేహాలకు సమాధానం ఇస్తూ ఇయాల లేకపోతుండే ఈ 2 రోజుల కాలంలో ఖచ్చితంగా ఈ జన్వాడ ఫామ్ హౌస్ పైన బుల్డోజర్ను ప్రయోగించేటువంటి అవకాశం కనపడతా ఉంది.
జన్వాడ ఫామ్ హౌస్లో కట్టుకున్నటువంటి కేటీఆర్ 25 ఎకరాల ఫామ్ హౌస్ని నేలమట్టం చేసేందుకు హైడ్రా సిద్ధపడతా ఉంది. ఇప్పటికే హైడ్రా మరో పక్కన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నటువంటి జన్వాడ ఏదైతే ఉందో ఆ జన్వాడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఈ యొక్క బిల్డింగ్కి పర్మిషన్ లేదు అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా జీవో నెంబర్ 111 ఏదైతే ఉందో దీనికి విరుద్ధంగా అక్కడ అక్రమ కట్టడాలు నిర్మితమైనవి. దాంట్లో జన్వాడ ఫామ్ హౌస్ ఒకటి అనేది ఇప్పటికే గ్రామ పంచాయతీ సైతం తేట తెలియజేయడం జరిగింది. కేవలం 25 ఎకరాల్లో కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్కి 1100 రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఇంటి బిల్లు కడతా ఉన్నారు ఇక్కడ కేటీఆర్. అన్నీ తుంగలో తొక్కడం జరిగింది. వీటన్నిటి కూడా ఎట్లాంటి పర్మిషన్ లేదు ఈ సంబంధించినటువంటి ఫామ్ హౌస్కు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అతి త్వరలో ఫామ్ హౌస్ పైన విరుచుకుపడేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం జన్వాడ ఫామ్ హౌస్ ఒకటే కాదు, ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత యొక్క బినామీలు వీళ్ళ యొక్క అండ చేసుకొని వీళ్ళ అండ చూసుకొని చాలామంది రెచ్చిపోయి వీళ్ళకు కమిషన్లు ఇవ్వడం, నాలాల పైన అక్రమ కట్టడం, వీటన్నిటి కూడా కబ్జాలు చేసుకొని అమాయకులైనటువంటి వ్యక్తులకి వాటిని అన్నిటి కూడా కట్టబెట్టడం. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న మా ప్రభుత్వం ఉన్నది కదా, మీకేం కాదు మేము చూసుకుంటామని చెప్పేసి అమాయకులైనటువంటి వాళ్ళని బలికా బకరా చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. వీళ్ళన్నిటిపైన ఒక పక్కన కట్టినటువంటి వాళ్ళ ఇల్లు కూల్చడమే కాదు, కట్టినటువంటి అక్రమ కట్టడాలు ఆఫీసులు కూల్చడమే కాదు, ఈ కట్టడాలకు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిందో ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల పైన సైతం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుంది. దీనికి ఏవి రంగనాథ్ గారు సైతం కూడా దూసుకు వెళ్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆ దిశగా మరి ఆయనకు పూర్తి అధికారాలు అప్పగించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఉన్నటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఏదైతే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డితో పాటు ఓఆర్ఆర్ను కలుపుకొని ఉన్నటువంటి సుమారుగా 27 మున్సిపాలిటీలు, 33 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి వాటిపైన హైడ్రా మరి కొడ గురిపించబోతా ఉంది. మనం మల్కాజ్గిరి, మేడ్చల్ అంటే మనకు తక్కువ గుర్తొచ్చేటువంటి పేరు మాజీ మంత్రి పాలమల్లారెడ్డి. మరి పాలమల్లారెడ్డి అసలు చెరువులు చూస్తేనే గజగజ వణికేటువంటి పరిస్థితి, చెరువులే మల్లారెడ్డిని చూస్తే వణికేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాల పాటు గద్దల్లా పీక్కు తిన్నటువంటి చెరువులను పూర్తి స్థాయిలో వాళ్ళ అదుపులోకి తీసుకొని అక్కడ అనేక రకాలైనటువంటి అక్రమ కట్టడాలు చేయడంలో మల్లారెడ్డి కంటే మించినోడు ఎవరు లేరు. కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు సెకండ్ స్థానంలో ఉంటారు కావచ్చు, కానీ మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి చెరువులను, నాలాలని పూర్తిగా ఆక్రమించుకొని మల్లారెడ్డి అనేక రకాలైనటువంటి అక్రమ నిర్మాణాలు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, ఫ్లాట్లు వీటన్నిటి కూడా చేసి మరి వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని దాంట్లో ఉన్నటువంటి కమిషన్ని కేసీఆర్కు, కేటీఆర్కి ఇచ్చినటువంటి ఆరోపణలు కూడా వినపడతా ఉన్నాయి. ఇక రానున్నటువంటి రోజుల్లో హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళపైనే. అంటే 10 సంవత్సరాలుగా ఎక్కడగా జాగ కనబడితే, ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే, ఎక్కడ చెరువు కనబడితే, ఎక్కడ కుంట కనబడితే వాటిని అన్నిటిని కూడా ఆక్రమించుకొని వాటిని ఫ్లాట్లుగా చేసుకొని అమ్ముకున్నటువంటి పరిస్థితి, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే ఒక మంచి కార్యక్రమం, ఒక చెరువులను రక్షించాలి, ప్రభుత్వ భూములను రక్షించాలి, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చుకోవాలి, ఇది ప్రజలకు అందుబాటులో పెట్టుకోవాలన్నటువంటి ఆలోచనతోటి హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మీరు పేపర్ మీది వరకు హైడ్రా అంటే అందరికీ కూడా హడలెత్తుతూ ఉంది. హైడ్రా పేరు ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, నాలాలు కబ్జాలు చేసుకున్నటువంటి వ్యక్తుల పట్ల వాళ్ళ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మా బామ్మర్దనో, మా బావానో, మా చుట్టపోడనో, మా బంధువనో, మా పార్టీ నాయకుడు అని చెప్పేసి ఈ హైడ్రాను కనుక విస్మరించినట్టయితుంటే ఖచ్చితంగా గతంలో కేసీఆర్ ఇదే ముచ్చట చెప్పిండు. ఏమని? తెలంగాణలో లక్ష నాగళ్ళతోటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దున్నిస్తామని చెప్పేసి అన్నాడు. వాడు లక్ష నాగళ్ళతో ఏమో కానీ ఇంకా 1000 ఎకరాలు కబ్జాని పెట్టుకున్నాడు. ఇంకా 1000 ఎకరాలు రామోజీరావు. ఇక్కడ ఉన్నటువంటి ఏది ఎన్ కన్వెన్షన్ తోటి ఇక్కడ
నాగార్జున సినీ హీరో నాగార్జున పెట్టుకున్నటువంటి ఈయన ఎక్కడో కట్టుకున్నాడు ఆయన. ఆ నాగార్జున కట్టుకున్నటువంటి సంబంధించినటువంటి చెరువును ఆక్రమించుకొని కట్టుకున్నటువంటి ఆ యొక్క ఫామ్ హౌస్ను కూల్చేస్తామని చెప్పేసి శపథం చేసినటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటన్నిటిని కూడా వదిలేసిండు. నాగార్జున వదిలేసిండు, రామోజీ ఫిల్మ్ సిటీ కూడా వదిలేసిండు. మరి దాని తీరుగానే ఇప్పుడున్నటువంటి హైడ్రా కూడా అట్టలే ఉంటుందా? కేవలం ముందుగా ఆ దూకుడు ప్రదర్శించి దాని తర్వాత వెనుకాడికి వేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఇప్పటికే వీళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ కొంతమంది చెప్తా ఉన్నారు, కేవలం దీన్ని అలుసుగా అంటే దీన్ని బూచిగా చూపి డబ్బులను కొట్టేయాలన్నటువంటి ప్రయత్నంతో రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి దయచేసి చెప్తా ఉన్నాం. ఈ సంబంధించినటువంటి ఏదైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో చెరువులని నాలాలను ఆక్రమించుకొని కట్టినటువంటి ఈ కూల్చివేతల్లో ఖచ్చితంగా అందరిపైన జరగాలి. మీన్స్ అక్కడ ఉన్నటువంటి ఈ పొలిటీషియన్స్, మాజీ మంత్రి, మా యొక్క చుట్టపోడు ఈ పక్కపోడు అన్నటువంటి బంధుత్వాలు, అలాగే పార్టీ సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పేసి కనుక వాళ్ళని కనుక వదిలేసినట్టు అయితే ఖచ్చితంగా మీ పైన మళ్ళీ ఏదైతే కేసీఆర్ పైన తిరగపడడం జరిగిందో మీకు కూడా అట్లాంటి పరిస్థితే ఉంటుంది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి వ్యవహారం మనం చెప్పుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని కనుక వచ్చినట్టయితే జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి 25 ఎకరాలకు సంబంధించింది అది ఖచ్చితంగా ఈ యొక్క 2-3 రోజులలో కూల్చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క ఫామ్ హౌస్ను కూల్చేస్తారు అన్నటువంటి ఏదైతే వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ సైతం వాళ్ళ అయ్య దగ్గరికి కోర్టును ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. నా యొక్క ఫామ్ హౌస్ను కూల్చేయొద్దు, దీనికి స్టే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి. మరి అట్లాంటిది ఉంటుందా, లేకపోయినట్టయితే ఉంటే అందరిలాగానే ఉంటుందా అనేది చూడాలి. కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మరి ఇప్పుడున్నటువంటి హైడ్రా అనేది మరి పటిష్టమైనటువంటి సంస్థ. ఈ ఉన్నటువంటి నాలా పైన పూర్తి ఆధారాలు ఈయన నాలా పైన కట్టిండు. చెరువు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్కు నీళ్ళు వచ్చేటువంటి ఏదైతే నాలా ఉందో పిరంగి నాల పైన మరి అక్రమ కట్టడాలు 25 ఎకరాల ఫామ్ హౌస్ని నిర్మించుకోవడం జరిగింది కేటీఆర్ అనేది ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఇది 10 సంవత్సరాల పాటు సద్దుగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో ఒక్కొక్కటి బయటపడతా ఉంది. ఈ యొక్క ఫామ్ హౌస్ను కూల్చేసిన తర్వాత కేవలం కేటీఆర్ ఫామ్ హౌసే కాదు, ఇంకా చాలామంది ఫామ్ హౌస్ను కూడా కూల్చేసేటువంటి అధికారం ఈ హైడ్రా తీసుకోబోతూ ఉంది. అంటే ఎక్కడ కూడా నిబంధనలను అతిక్రమించి కాదు, కానీ నిబంధనని అతిక్రమించి కట్టినటువంటి ఇండ్ల పైన, ఫామ్ హౌస్ల పైన, బిల్డింగ్ల పైన, ఆఫీసుల పైన రేపు జరిగేది ఇదే. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇప్పుడు గజగజ వణుకుతా ఉన్నారు. చాలామంది ఈ యొక్క హైడ్రా నుంచి తప్పించుకోవాలని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు సైతం రేవంత్ రెడ్డితోటి రహస్యంగా మంత్రాలు జరిపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు మా యొక్క అక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ను కూల్చేయకు, మా ఆఫీసును కూల్చేయకు, మీ పార్టీలకు వస్తామని చెప్పి దయచేసి అట్లాంటి వాళ్ళ పట్ల ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళపైన కూడా, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కబ్జా పెట్టినట్టయితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కట్టినటువంటి వ్యక్తుల పట్ల ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయాలి. వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నట్టయితే రేపు హైదరాబాదు కొంత ఏదైతే వర్షాకాలానికి కొంత ఉపశమనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం, 1 గంట సేపు వర్షం పడితేనే మొత్తం హైదరాబాద్ అంతా మొత్తం అల్లకొల్లలం అవుతా ఉంది. దీనికి కారణం ఎవరు? నాలాలు చక్కగా ఉండయి, మోరీలు చక్కగా ఉండయి, చెరువులు మొత్తం అంతా కబ్జా అయిపోయినాయి. ఈ నీళ్ళు ఎక్కడికి పోవాలిగా? ఈ రోడ్ల మీద ఇంకిపోయేటువంటి పరిస్థితి కాదు కదా. వీటన్నిటికీ కారణం 10 సంవత్సరాలుగా మరి ఖాళీ జాగాలని చెరువులు కబ్జా చేసుకోవడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటిపైన అందుకోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ నిర్ణయం పట్ల ఇట్లానే హైడ్రా దూకుడుగా వ్యవహరించినట్టయితే రానున్నటువంటి రోజుల్లో అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ మరి కబ్జా చేసుకోవాలంటే భయమయ్యేటువంటి తీరుగా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా పనిచేయాలి. దీనికి ఇక్కడ రంగనాథ్ గారు గతంలో కూడా నల్గొండలో పనిచేసిండు, మరో పక్కన వరంగల్లో కూడా ఆయన పోలీస్ కమిషనర్గా పనిచేసిండు. అంటే ముందుగా ఆయన కొంత దూకుడు ప్రదర్శించి కొంత వెనుకడుగు వేస్తాడన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఇట్లా కాదు, ఈ దూకుడును ఇట్లానే వ్యవహరించండి. ఈ ప్రభుత్వ జాగాల్ని నాలాలపైన కట్టినటువంటి వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని
ఈ యొక్క హైడ్రాన్ కనుక ఇట్లనే ఇంకొక 4 సంవత్సరాల పాటు ఇట్లనే కనుక కొనసాగినట్టు అయితే ఉంటే పక్కాగా ఇన్ని రోజుల కానుండి ఎవరి చేతుల్లోనైతే బందీగా ఉన్నటువంటి చెరువులు కుంటాలో ఉన్నటువంటి నాలాల పైన ఉన్నటువంటి ల్యాండ్లంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే కొంత ఉపశమనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మరి ప్రకృతి పరిరక్షించినటువంటి వాళ్ళు కూడా అవుతారు. దయచేసి ఈ పట్ల ఆలోచించండి. ముఖ్యంగా ఈ జన్వాడలో కట్టుకున్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ పైన మరి ఖచ్చితంగా రేపో మాపో బుల్డోజర్లను పంపేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.